సో అందుకని ఆ హక్కుతోనే నువ్వు నన్ను ఒకటంటే నువ్వు నా గురించి ఒక అబద్ధం మాట్లాడితే జగన్, నేను నీ గురించి 2 నిజాలు చెప్తా. 4 అబద్ధాలు మాట్లాడితే జగన్ 8 నిజాలు చెప్తా. తెలుసు నాకు. నీ గురించి చాలా నిజాలు నాకు తెలుసు. సో ఎనీహౌ యువర్ డేస్ ఆర్ కమింగ్ టు అన్ ఎండ్. సో జూన్ 4 తర్వాత బహుశా ఈ పేపర్ స్టేట్మెంట్లు కూడా, జగన్మోహన్ రెడ్డి పేపర్ స్టేట్మెంట్లు కూడా బహుశా ఉండవు. గెలిచి ఓడిన జగన్ అని చెప్పి 5వ తారీఖు సాక్షి హెడ్లైన్ ఉంటుందనేది, అంటే వాళ్ళు గెలవాలని రాసుకుంటారు కాబట్టి గెలిచి ఓడిన జగన్ అని చెప్పి బహుశా సార్ రాస్తారేమో అని ఇప్పటికే మీ నా అంచనా. కూటమి పైన రిగ్గింగ్లు చేశారు, తర్వాత ఇబ్బందులు పెట్టారు, ఆ తర్వాత ఈ మాటలు అవును, వస్తున్నాయి కదా, ఇదంతా ఓటమికి సంకేతమా ఇదంతా? అంతేగా. ఇప్పుడు మీరు ఎలక్షన్ అయిన వెంటనే శ్రీమతి రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా పేరుని ఆ, నాని గారు కానీ, ఇలా అందరూ కూడా ఎందరో వాళ్ళ స్టేట్మెంట్లు మీరు చూస్తే, మరి అన్యాయం జరిగింది, ఆ, పోలీసులు వన్ సైడ్ ఉన్నారు, అంటే పోలీసుల్ని ఎవరు వాడుకున్నారు అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఇలాగా మాట్లాడారు అంటే అక్కడ సినిమా అర్థమైపోయింది. మళ్ళీ ఆ తర్వాత పాపం ఆయన సజ్జల గారు కూడా 110 సీట్లు ఖచ్చితంగా వస్తాయన్నారు. మరి ఈ జూనియర్ ఆర్టిస్టులతో జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ ఇవ్వక ముందు మనం గెలుస్తున్నాం, ఇట్స్ టాల్ విక్టరీ, ఇట్స్ టాలర్ దాన్ 2019 విక్టరీ, ఇట్ విల్ బి more than 151 and 22 అని ఏదో నిన్న మొన్న చూసా. చాలా ముద్దుగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆ కళాకారులతో సెల్ఫీ దిగి అదేనా సార్ ఆయన చేసిన తప్పు? అదేనా సెల్ఫీ? అది దాని తర్వాత ఇంకా నవ్వేసుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇప్పుడు మనం ముంచేస్తాడా ఏంటని చెప్పి. సో కడపలు కూడా పందాలు వేయటానికి భయపడుతున్నట్టుగా బెట్టింగ్ వర్గాల ద్వారా ఇవాళ పొద్దున్న నేను కనుక్కున్నప్పుడు బెట్టింగ్ వర్గాల ద్వారా తెలిసింది. ఏదేమైనప్పటికీ తను అతి దారుణంగా ఓడిపోబోతున్నాడు అనేది పచ్చి నిజం. అత్యధిక స్థానాలతో 125 అంచనాలు ఏంటి సార్? మీ కూటమి అంచనాలు ఏంటి? ఎట్లా ఉంది? అంటే ఖచ్చితంగా గెలిచేది, అంటే ఖచ్చితం అంటే 2% ఎడ్జ్ ఉన్నాయి. అసలు నేను 1.5 to 2% ఎడ్జ్ ఉన్నాయి, నేను పట్టించుకోను. అదేటైనా కావచ్చు, ఎందుకంటే అతనికి ధనబలం ఉంది కాబట్టి. డబ్బు కెనాట్ మేక్ డిఫరెన్స్ మోర్ దెన్ 1.5-2% అని నేను విశ్వసిస్తా పవన్. సో 1.5-2% ఉన్నవి లెక్క పెట్టుకోకుండానే ఖచ్చితంగా 125 స్థానాలు. బట్ ఆ రోజు జరిగిన పోలింగు, ఎంప్లాయీస్ స్పందించిన తీరు, ప్రజలు ఎక్కడెక్కడి నుంచో బస్సుల్లో దొరకకపోతే రైల్లో నుంచుని వచ్చి మళ్ళీ అక్కడ ఓటింగ్ లైన్లో 7-8 గంటలు నుంచుని ఒక కసితో, ప్రేమతో ఎవరో అంత రిస్క్ తీసుకోరు. ఒక కసి ఉన్నప్పుడే అదంతా బయటకు వస్తుంది. అన్ని గంటలు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించేవాడు ఎవడో 8 గంటలు క్యూలో ఆయన ఉంచోడు. అంటే వ్యక్తిగతంగా నష్టపోయిన వాళ్ళు, వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ వాళ్ళే అక్కడికి వచ్చిన వాళ్ళు. నష్టపోయిన వారు ఈ రాష్ట్రానికి ఈ దుర్మార్గుడి పీడ వదిలించాలి. వదిలించకపోతే రాష్ట్రం బాగా వెనక్కి వెళ్ళిపోతుంది. మన భవిష్యత్ తరాలు, మన జాతి, మన భాష మొత్తం నశించిపోయేలాగా పరిస్థితి తీసుకొచ్చాడు అని ప్రతి ఒక్కడు కూడా విశ్వసించాడు. కాబట్టే ఈ ఓవర్వెల్మింగ్ గా బయటికి వెళ్ళిపోయిన జనం అందరూ కూడా తిరిగి రావటం. ఇంకొకటి, అమరావతిలో మరి డెఫినెట్ గా మరి గతంలో మరి 40,000 ఉన్న గజం జగన్మోహన్ రెడ్డి వచ్చాక 15,000కి పడిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. రాష్ట్రానికి బంగారం, ఇది సువర్ణ దశ వస్తుంది. ఆయన నాయకత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరుగులెత్తుతుంది అనే విశ్వాసం అందరికీ వచ్చి మరి అమరావతిలో ఆల్మోస్ట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ప్రైసెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ ప్రైసెస్ వచ్చేసినాయి. రేపు ప్రమాణ స్వీకారం తర్వాత అమరావతి నిజమైన దేవతల రాజధాని అమరావతిగా మారుతుంది అనటంలో
చంద్రబాబు నాయుడు గారి నిర్దేశకత్వంలో అది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతో కాలం ఎంతో సఫర్ అయ్యారు అమరావతి రైతులు. నేను ఎంతో ఇంటరాక్ట్ అయ్యా అమరావతి రైతులతో. ఈ రోజుకి కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటా. అమరావతి గ్రూపులు అన్నిట్లోనూ నేనున్నా. వాళ్ళకి రానున్న 15 రోజుల్లో చక్కటి స్వాంతన వెంకటేశ్వర స్వామి చేకూరుస్తున్నాడు. వారి అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు, అమరావతికి బంగారు భవిష్యత్తు, పోలవరానికి బంగారు భవిష్యత్తు, ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ పైన భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి వీరందరి సమిష్టి కృషితో ఆంధ్రుల కళ సాకారం కాబోతాంది. ఇంకొక 2 వారాలు, 5 సంవత్సరాలు భరించాం. ఇంకొక 2 వారాలు ఈ దుర్మార్గుల్ని భరిస్తే ఆ తర్వాత రానున్నవి మంచి రోజులే అని చెప్పి నేను ఆంధ్రజ్యోతి రక్షకులందరికీ ఎంతో మనోధైర్యంతో చెప్పగలను. సార్, ఒక్క ప్రశ్న. అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏదైతే గొడవలు ఇవన్నీ సృష్టిస్తున్నారో, ఆ తర్వాత వీళ్ళ కొమ్ము కాసే కొద్దిమంది అధికారులు కావచ్చు, వీళ్ళందరిపైన పోలీస్ శాఖనే వాళ్ళపైన ఒక 13 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీలకు పంపడాన్ని ఎట్లా చూస్తారు?